అంతవరకు చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికపై ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉభయదారుడు చిన్నారెడ్డి సమానత్వం పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్కు అనుగుణంగా పేర్లు, ఫోటోలు ముద్రించగా ఈసారి రాజకీయ ప్రాధాన్యతలకే చోటు ఇచ్చారని విమర్శించారు. ఆలయ నిర్వహణలో నైతికత, సమానత్వంపై ప్రశ్నలు అధికారులు దీనిపై అధికారుల స్పందన కోరుతున్నారు. మన దౌర్బాబన్న ఎమ్మెల్సీగా ఉంటే ఆయన ఫోటోను కానీ, మళ్ళీ కంచెర్ల శ్రీకాంత్ గారి ఫోటో కానీ ముద్రించడం జరిగింది. 22వ సంవత్సరం మన దౌర్బాబన్న గారి ఫోటోను ముద్రించడం జరిగింది. అలాగే 23, 24లో కూడా కంచెర్ల శ్రీకాంత్ గారి ఫోటోలను ముద్రించడం జరిగింది. మళ్ళీ 24వ సంవత్సరం నందు మన ఎమ్మెల్సీలో భరత్ గారి ఫోటో కానీ, మళ్ళీ సిపాయి సుబ్రహ్మణ్యం ఫోటో కానీ, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఫోటోలు కానీ ఇదే ప్రభుత్వం వారు కూడా ముద్రించడం జరిగింది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం బ్రహ్మోత్సవాల నందు రాజకీయం చేస్తూ ఈ ముగ్గురు ఫోటోలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీల ఫోటోలు మాత్రం తొలగించి తెలుగుదేశం ఎమ్మెల్సీని, అట్లే వాళ్ళ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ ఫోటోల వరకు ముద్రించి పత్రికలు ముద్రించడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు చేయడం, దేవస్థానంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సబబు కాదని నేను ఒక ఉభయదారుడుగా నేను దీన్ని ఖండిస్తున్నాను.